అండి మన సైడ్ విరివిగా దొరికే గోరుచిక్కుడుకాయల్లో పోషకాలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. దీంట్లో ఏబీసీకే విటమిన్తో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుందండి. అయితే మనకు దొరికినప్పుడల్లా వండుకోగలిగితే మనకి శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు కూడా అందించిన వాళ్ళం అవుతాం అనమాట. వీటిని ముందుగా మనం శుభ్రంగా కడిగేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని వాటర్ పోసి ఉంచుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వాటర్ అంపకూడదు అనమాట. ఈలోపు మనం అవి ఉడికేలోపు మసాలా తయారు చేసుకుందాం. కోసం కానీ ఎండు కొబ్బరి, నువ్వులు, ఒక 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, అల్లం వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయను కూడా ఇలా ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసేసుకుని మెత్తటి పేస్ట్ కింద మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని మనం ఆయిల్లో వేసుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఆయిల్లో శుభ్రంగా మనకి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు కొద్దిగా వేసి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి మగ్గించుకుంటే చక్కటి గ్రేవీతో పాటు కూర తయారైపోతుంది అనమాట.